అందరికీ నమస్కారం. ప్రకృతి శాశ్వతం. అలాంటి శాశ్వతమైన ప్రకృతితో జీవిద్దాం, ఆ ప్రకృతిని పూజిద్దాం. మన పురాతన కాలంలో పెద్దలు, ఋషులు, మునులు అందరూ ప్రకృతిని పూజించేవారు. ఋషులు ఆశ్రమాలలో చెట్లు పెంచి ఎన్నో రకమైన వనమూలికలతో కూడిన చెట్లను పెంచి ప్రశాంతమైన ఆ చెట్ల వాతావరణంలో మానసికంగా శాంతి లభించేటట్టు ధ్యానము, ప్రాణాయామము చేసుకుని ఆ వనంలో పెరిగే ఎన్నో రకాల ఔషధ మొక్కలతో ఆరోగ్యాన్ని చేకూర్చుకొని ఎంతో చక్కగా జీవించేవాళ్ళు. అంతేకాకుండా మనం నిత్యం చేసే హోమాలు, క్రతువులు, పూజలు, స్తోత్రాలు ఇలా ప్రతి దాల్లో మనం ప్రకృతిని దైవంగా భావించేటట్లు సూచిస్తున్నారు. అందువల్ల మనం ప్రకృతిని దైవంగా భావిద్దాం. అలా హోమాలలో ఆవు నెయ్యి వేయడం వల్ల ఎన్నో రకాల రేడియేషన్స్ బయటకు వచ్చి ఆ వాతావరణం ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా మారుతుంది. నిత్యం ఇలా హోమాలు, యజ్ఞాలు చేయటం వల్ల వాతావరణంలో మార్పులు జరిగి ప్రశాంతమైన చక్కని వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ రోజుల్లో బావుల్లో, చెరువుల్లో ఉండే నీళ్లు తాగేవాళ్ళు. అది ఎంతో ఆరోగ్యానికి మంచిగా ఉండేది. ఒక డాక్టర్ పని లేకుండా ఆ వనంలో ఉండే వనమూలికలతో ఆరోగ్యాన్ని చేకూర్చుకునేవాళ్ళు. ఇలా ఎన్నో ప్రయోజనాలు మనకి లభించే ప్రకృతిని మనం అందరూ పూజించాలి. ప్రకృతిలో ఉండే ఆహారం అంటే ఆ భూమి నుంచి మనకి వచ్చే ఆహారం ఆ భూమాత యొక్క ప్రసాదం. అలాగే ప్రకృతిలో వచ్చే శ్వాస ఆ ప్రకృతి యొక్క ఆరాధన. అలాగే ఆ వనంలో ఉండే వనమూలికల వల్ల మనకి వచ్చే ఆరోగ్యం ఆ చెట్ల యొక్క వరం. ఇలా ప్రతి విషయంలో ప్రకృతి మనతో తోడుంటుంది. అలాంటి ప్రకృతికి మనం దూరంగా ఉండి ఎన్నో అశాశ్వతమైన విషయాలకి దగ్గరగా ఉండటం వల్ల మన ఆరోగ్యంలో, మన శ్వాసలో అన్నిట్లో తేడాలు వచ్చి ఎన్నో రకాల ఇబ్బందులకి గురవుతున్నాము. ఇదివరకటి రోజుల్లో చెట్లుని ఎప్పుడైనా నరకాలి అంటే వాళ్ళు ఆ చెట్టుకి క్షమాపణ కోరుకొని పూజించి ఆ చెట్టుని నరికిన తర్వాత మళ్ళీ 10 చెట్లు నాటేవాళ్ళు. అలా ప్రకృతితో సహజీవనం చేసేవాళ్ళు మన పెద్దలు, ఋషులు, మునులు. ఈ రోజున మనం ప్రకృతికి ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే ప్రకృతిని పాడి చేస్తున్నాం. అలా కాకుండా ప్రకృతికి దగ్గరగా ఆ ప్రకృతిని ఒక తల్లిలాగా చూసినట్టయితే అది మనల్ని ఒక బిడ్డలాగా పోషిస్తుంది. అలాగే దాన్ని ఒక బానిసలాగా చూసినట్లయితే అది ప్రళయంతో మనల్ని ముంచెత్తుతుంది. ప్రకృతితో మనం పూజనీయంగా ఉండి, స్నేహంగా ఉండి, ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఆరాధిద్దాం. ఓం తస్సత్.